ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ భాగంగా 9వ తరగతి జీవశాస్త్రంలోని వ్యవసాయ ఉత్పత్తులు మరియు సవాళ్ళు అనేటువంటి పాఠ్యాంశంలో మనం ఇంతకుముందు వీడియోలో ఈ యొక్క పచ్చి రొట్ట ఎరువుల గురించి మనం నేర్చుకున్నామండి. అదేవిధంగా ఆ యొక్క వీడియోలో మరి మొక్కలు అవసరమైనటువంటి పోషకాల గురించి, అదేవిధంగా పంట మార్పిడి గురించి, అదేవిధంగా మిశ్రమ పంటలను ఏ విధంగా సాగు చేస్తారు, మిశ్రమ పంటలు సాగు చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది, అదేవిధంగా సేంద్రియ ఎరువులు, అదేవిధంగా పచ్చిరొట్ట గురించి మనము తెలుసుకున్నామండి. ఈ యొక్క పచ్చిరొట్ట అంటే ఏమిటి అంటే వెంపలి, ఉలవ, పిల్లి పెసర, అలసంద, అదేవిధంగా పెసర మరి వంటి పంటలను పెంచి ఈ యొక్క పొలంలో కలిపి దున్నుతారు. తర్వాత ఈ మొక్కలకు నీరు పెడతారు. ఈ యొక్క మొక్కలు అనేవి కుళ్ళిపోయి మంచి ఎరువుగా తయారవుతుంది. ఇలా పచ్చి మొక్కల ద్వారా నేలకు పోషక పదార్థాలను మరి అందించడాన్ని మనం అందించేటువంటి ప్రక్రియను లేదా అందించే వాటిని పచ్చి రొట్ట ఎరువులు అంటాము అని మనము నిన్న నేర్చుకున్నామండి. మరి ఈ యొక్క పచ్చి రొట్ట ఎరువులు అనేవి ఒక హెక్టార్కు 8 నుండి 5 టన్నులు 25 టన్నుల హెక్టార్కు 8 నుండి 5 టన్నులు ఈ యొక్క పచ్చి రొట్ట ఎరువును మరి పంటను పండించి ఈ యొక్క నేలలో కలిగి దున్నుతారండి. అంటే ఒక హెక్టార్కు ఎంత అంటే సుమారుగా 8 నుండి 25 టన్నుల 8 నుండి 25 టన్నుల వరకు ఈ యొక్క పచ్చి రొట్టను మరి ఒక హెక్టార్కు ఈ యొక్క నేలలో కలిపి దున్నుతారండి. మరి దున్నటం వల్ల ఏమవుతుందంటే 70 నుండి ఈ విధంగా కలిపి దున్నప్పుడు 70 నుండి 90 కిలోగ్రాముల నత్రజని అనేది పునరుద్ధరించబడుతుంది ఈ యొక్క నేలలో. ఒక హెక్టార్కు 8 నుండి 25 టన్నుల వరకు 8 నుండి 25 టన్నుల వరకు ఈ యొక్క పచ్చి రొట్టను మరి ఈ యొక్క నేలలో కలిపి దున్నుతారు. ఈ విధంగా కలిపి దున్నడం వల్ల ఏమవుతుందంటే మరి 70 నుండి 90 కిలోగ్రాముల మరి నత్రజని అనేది ఈ యొక్క నేలలోకి మరి పునరుద్ధరించబడుతుందని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క రైతులు పచ్చి రొట్ట ఎరువు కోసం పంటను పండించడానికి ఒకవేళ ఈ యొక్క సమయం లేకపోతే, ఒకవేళ పచ్చి రొట్టను మరి పండించడానికి ఒక రైతులకు ఒకవేళ సమయం లేకపోతే ఏం చేస్తారంటే వీళ్ళు ఆకుపచ్చని ఆకులను ఎరువుగా వాడుకోవచ్చు. అంటే ఏ ఆకులతోనైనా ఈ యొక్క పచ్చి రొట్ట తయారు చేసుకోవచ్చు. వీటిని ఏమంటుంటే ఆకు ఎరువులు. వీటిని ఏమంటాం ఆకు ఎరువు. అంటే పచ్చి రొట్ట తయారు చేయడానికి ఒకవేళ సమయం లేకపోతే ఏం చేసిన రైతులు మరి వివిధ రకాల ఆకులను, ఏదైనా ఆకుపచ్చని ఆకులను ఎరువుగా వాడుకుంటారు. ఏ ఆకులతోనైనా ఈ యొక్క పచ్చి రొట్టను తయారు చేసి ఈ యొక్క ఎరువుగా వాడతారు. ఈ యొక్క ఆకులతో చేసినటువంటి ఈ యొక్క పచ్చి రొట్టను మనం అంటే ఆకు ఎరువులు అంటాము. ఏమంటే వీటిని ఆకు ఎరువులు అంటాము. నెక్స్ట్ వ్యవసాయ ఉత్పత్తిలో మరి ఈ విధంగా పచ్చి రొట్ట లేదా ఈ యొక్క ఆకు ఎరువులను వాడటం వల్ల కూడా ఈ యొక్క మరి పంట అనేది ఈ యొక్క దిగుబడి అనేది పెరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ పోతే పంట యొక్క దిగుబడి పెరగడానికి లేదా పంట యొక్క ఉత్పత్తి పెరగడానికి రైతులు మరి భూసార పరీక్షను చేస్తారండి. ఏం చేస్తారంటే భూసార పరీక్షను చేస్తారు. రైట్. రైతులు తమ పొలంలో ఏ విధమైన పంటను సాగు చేయాలో తెలుసుకుంటారండి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క నేల లేదా ఆ యొక్క పొలంలో మరి ఏ రకమైన పంట వేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా నేలకు ఏ రకమైన పంట అనువైనదో కూడా తెలుసుకుంటారండి. మరి ఇది ఎలా తెలుసుకుంటారంటే అనుభవం ఉన్నటువంటి కొంతమంది రైతులు ఉంటారండి. ఈ యొక్క అనుభవం ఉన్న రైతులు ఏం చేస్తారంటే ఈ యొక్క నేల యొక్క రంగును, అదేవిధంగా రూపును చూసి ఈ యొక్క నేల రకాన్ని చెప్పగలరు. అంటే మరి నేల అనేది మరి మంచిగా ఉంటేనే మరి ఆ వేసిన పంట అనేది అధిక దిగుబడి ఇస్తుంది కాబట్టి మరి అధిక దిగుబడిని మరి పెంచాలంటే ఖచ్చితంగా నేల యొక్క రకాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ యొక్క రైతులు తమ పొలంలో ఏ విధమైన పంటను వేయాలో మరి ముందుగానే తెలుసుకోవాలంటే ఆ యొక్క నేలను బట్టి ఆ యొక్క నేలలో ఏ పంటను వేయాలో తెలుసుకుంటారు. మరి అదేవిధంగా నేలకు ఏ రకమైన పంట అనేది కూడా తెలుసుకుంటారు. అంటే ఆ యొక్క నేలకు ఏ రకమైన పంట అనేది అనువైనది కూడా తెలుసుకుంటారు. మరి ఎలా తెలుసుకుంటారంటే ఈ అనుభవం ఉన్నటువంటి కొంతమంది రైతులు ఉంటారండి. ఈ యొక్క అనుభవం ఉన్నటువంటి ఈ యొక్క రైతులు ఏం చేస్తారంటే
నేల యొక్క రంగును అదేవిధంగా రూపును చూసి ఈ యొక్క ఈ నేల అనేది ఏ రకానికి చెందుతుందో ఈ యొక్క నేల యొక్క రకాన్ని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అనుభవం ఉన్నటువంటి రైతులు. రైట్. వ్యవసాయదారులు లేదా వ్యవసాయ అధికారులు ఏం చేశారంటే, ఈ యొక్క భూసార పరీక్ష నిపుణులు మరి ఈ యొక్క వ్యవసాయ అధికారులు అదేవిధంగా భూసార పరీక్ష నిపుణులండి. వ్యవసాయ అధికారులు అదేవిధంగా భూసార పరీక్ష నిపుణులు ఏం చేస్తారంటే, నేలలోని మట్టిని పరీక్షిస్తారండి. నేలలోని మట్టిని పరీక్షించి, ఆ యొక్క నేలలో ఏ పంటలు వేయాలో అదేవిధంగా ఏ పంటలు వేయకూడదో సూచనలు ఇస్తారు. అంటే అనుభవం ఉన్న రైతులు కూడా ఈ యొక్క నేల యొక్క స్వభావాన్ని, రంగుని చూసి చెప్తారండి. ఏ పంట వేయాలో వేయొద్దు. అనుభవం ఉన్న రైతులతో పాటు ఇక వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్ అదేవిధంగా భూసార పరీక్షించేటువంటి ఈ యొక్క నిపుణులు ఏంటంటే, ఆ యొక్క నేలలో ఉన్నటువంటి ఆ యొక్క మట్టిని పరీక్షించి, ఆ యొక్క మరి నేలలో ఏ పంట వేయాలో, అదేవిధంగా ఏ పంట వేయకూడదు అనేటువంటి ఈ యొక్క సూచనలు రైతులకు అందిస్తారు. ద దానికి అనుగుణంగా ఈ యొక్క రైతులైతే ఈ యొక్క నేలలో పంటను వేయడము జరుగుతుంది. రైట్. మరి ఏ విధంగా చేస్తారు సార్ ఈ యొక్క భూసార పరీక్ష అంటే, ఈ యొక్క భూసార పరీక్ష నిపుణులు ఏం చేస్తారంటే, పొలంలో అక్కడక్కడ నేలను తవ్వుతారండి. పొలంలో ఏం చేస్తారంటే, పొలంలో అక్కడక్కడ నేలను తవ్వి ఈ యొక్క మట్టి యొక్క నమూనాలను సేకరిస్తారు. ఈ యొక్క మట్టి నమూనాలను పరీక్షించి అవి ఎంతవరకు సారవంతమైనవో, అంటే నేల అనేది ఎంత సారవంతమైనవో ఈ యొక్క రైతులకు తెలియజేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, నేలకు సంబంధించిన అన్ని విషయాలనేవి మనకు తెలుస్తాయండి. ఈ విధంగా భూసార పరీక్ష వల్ల ఏముందే, నేలకు విషయం సంబంధించినటువంటి అన్ని రకాల విషయాలు, నేలలో ఏ ఏ పోషకాలున్నాయి, ఏ ఏ పోషకాలు లేవు అనే విషయాలు మరి క్షుణ్ణంగా మనకి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క భూసార పరీక్షలు ఎక్కడ ఉంటాయి సార్ అంటే, ఈ యొక్క భూసార పరీక్ష కేంద్రాలనేవి మరి డివిజన్ స్థాయిలో, మరి జిల్లా స్థాయిలో ఉంటాయి. ఈ యొక్క భూసార పరీక్ష కేంద్రాలు ఎక్కడుంటాయి సార్ అంటే, డివిజన్ స్థాయిలో అదేవిధంగా ఈ యొక్క జిల్లా స్థాయిలో ఈ యొక్క భూసార పరీక్ష కేంద్రాలు ఉంటాయి. మరి మనం మట్టి నమూనాలు అంటే పొలంలో ఉన్నటువంటి ఆ యొక్క మట్టి నమూనాలను వీరికి పంపితే ఎవరికి ఈ యొక్క వ్యవసాయ అధికారులకు అదేవిధంగా భూసార పరీక్ష చేసే ఈ యొక్క అధికారులకు మనం పంపితే వీళ్ళు ఏం చేస్తారంటే, వీరు మట్టిని పరీక్షించి అందులో ఏ ఏ పోషకాలు అధికంగా ఉన్నాయి, అదేవిధంగా ఏ ఏ పోషకాలు అనేవి తక్కువగా ఉన్నాయో అనే విషయాన్ని మనకు తెలుపుతూ ఒక నివేదిక ఇస్తారండి. ఒక నివేదిక మరి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, రైతులు ఆ యొక్క నేలలో మరి ఏ విధంగా పంట వేయాలి, అదేవిధంగా మరి పంట వేసిన తర్వాత ఆ పంటకు మరి ఎలాంటి ఎరువు వేయాలి అనేటువంటి విషయం అనేది ఈ యొక్క భూసార పరీక్ష వల్ల రైతులకు తెలుస్తుంది. రైట్. అంతేకాకుండా మరి ఎలాంటి ఎరువులు వేయాలో, అదేవిధంగా ఎంత పరిమాణంలో ఎరువులు వాడాలో కూడా తెలుసుకోవడం ఉపయోగపడుతుంది. ఇందువల్ల ఏమవుతుందంటే, ఎరువుల వాడకంలో వృధాను అరికట్టడమే కాకుండా పెట్టుబడి తగ్గుతుంది. ఈ విధంగా రైతులు భూసార పరీక్ష చేయడం వల్ల ఈ యొక్క వ్యవసాయ అధికారులు అంటే ఆ యొక్క మట్టిని పరీక్షించడం వల్ల అందులో ఎంత పరిమాణంలో పోషకాలున్నాయి, ఏ పోషకాలు లేవు అనే విషయాన్ని దాన్ని ఒక ఈ యొక్క రైతులకు ఈ యొక్క రైతులకు ఒక నివేదిక రూపంలో తెలియజేస్తదండి. ఈ విధంగా తెలియజేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క రైతులకు ఏ ఏ పంటలు వేయాలి, మరి ఎలాంటి ఎరువులు వేయాలి, ఎంత పరిమాణంలో మరి ఎరువులు వాడాలో తెలుసుకోవడానికి మరి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎరువులు వాడకంలో వృధాను అరికట్టడమే కాకుండా, అంటే ఎరువులు ఎక్కువ తక్కువ వాడకుండా ఈ యొక్క వృధాను అరికట్టడమే కాకుండా ఈ యొక్క రైతులకు పెట్టుబడి కూడా తగ్గుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ యొక్క భూసార పరీక్షను ప్రతి రైతు చేయడం వల్ల రైతుకు ఉపయోగకరంగా ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే వర్మి కంపోస్ట్. ఏంటండి? వర్మి కంపోస్ట్ అండి. రైట్. కంపోస్ట్ అంటే నేల కోల్పోయిన పోషక పదార్థాలన్నీ నేల కోల్పోయినటువంటి ఈ యొక్క పోషక పదార్థాన్ని పునరుద్ధరించబడాలంటే మనము సేంద్రియ ఎరువులను వాడడమే మంచి పద్ధతి అండి. అంటే నేల అనేది, అంటే నేలలో కోల్పోయినటువంటి ఈ యొక్క పోషక పదార్థాలన్నింటినీ పునరుద్ధరించబడాలంటే, మరి తిరిగి ఉత్పత్తి చేయబడాలంటే, తిరిగి పొందుకోవాలంటే ఆ యొక్క నేల మనం ఏంటంటే ఈ యొక్క నేలలో మనం సేంద్రియ ఎరువులను వాడడమే మంచి పద్ధతి. అంటే ఈ యొక్క పునరుత్పత్తులు మనం ఏం వాడతామంటే సేంద్రియ ఎరువులను వాడతాము. రైట్. ఈ యొక్క పునరుద్ధరింపబడాలంటే ఈ యొక్క నేలలో మనం సేంద్రియ ఎరువులను వాడడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే
నేల పోషక పదార్థాల యాజమాన్య పద్ధతిలో నేల పోషక పదార్థాల యాజమాన్య పద్ధతిలో వర్మి కంపోస్ట్ అనేది ఒక ముఖ్యమైన పద్ధతి. ఇక నచ్చిపోతే ఈ యొక్క నేలలో పోషక పదార్థాల యాజమాన్య పద్ధతిలో మరి ఈ యొక్క మరో పద్ధతి ఉందండి. ఆ పద్ధతి మనం వర్మి కంపోస్ట్ అని అంటాము. ఈ యొక్క వర్మి కంపోస్టు గురించి మనము ఏంటో తెలుసుకుందాం. అంటే నేలలో పోషక పదార్థాలను ఈ యొక్క యాజమాన్య పద్ధతిలో మరి అందించడానికి ఒక పద్ధతిని ఉపయోగిస్తాము. ఆ పద్ధతిని మనము ఈ యొక్క వర్మి కంపోస్ట్ అంటాం. ఏమంటాం మనం? వర్మి కంపోస్ట్ అంటాం. చాలా నేల మొక్కలు నేల నుండి మొక్కలు నేల నుండి రైట్. చూడు ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు. వింజమూరు మండలంలో వింజమూరు మండలంలో ఈ యొక్క బొమ్మరాజు చెరువు రైతు చేసింటే ఈ యొక్క రసాయన ఎరువులు వాడటం వల్ల ఎన్నో కష్టాలకు గురయ్యారండి. ఎక్కడ? వింజమూరు మండలంలోని ఈ యొక్క బొమ్మరాజు చెరువు అటువంటి ఆ ప్రాంతం నుండి ఈ యొక్క రైతులు అంటే రసాయన ఎరువులను బాగా వాడండి. ఈ విధంగా రసాయన ఎరువులు వాడడం వల్ల ఈ యొక్క రైతులైతే ఎన్నో కష్టాలకు గురయ్యారు. మరి గురయ్యి ఇందుకు ప్రత్యామ్నాయంగా ఈ యొక్క రైతులైతే మరి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకసాగారు. ఈ విధంగా ప్రత్యామ్నాయ మార్గం సాగితే మరి నేల యొక్క సంరక్షణ అదేవిధంగా ప్రాముఖ్యత గురించి రైతులు అవగాహన చేసుకున్నారు. మరి రైతులకి ఆ విధంగా మార్కులు ఎతకడం ద్వారా ఏముందంటే నేల యొక్క సంరక్షణ అదేవిధంగా మరి నేలను సంరక్షించాలని అదేవిధంగా నేల గురించి ఈ యొక్క అవగాహన చేసుకున్నారండి. వీళ్ళంతా ఒక జట్టుగా ఏర్పడి అప్పుడు ఏంటంటే ఏం చేస్తుంటే వీళ్ళంతా ఒక జట్టుగా ఏర్పడి వ్యవసాయ క్షేత్ర అధికారుల సహకారంతో ఏం చేస్తుంటే వర్మీ కంపోస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారండి. ఎవరు అంటే వింజమూరు మండలంలో బొమ్మరాజు చెరువు చెందినటువంటి ఈ యొక్క రైతులు ఏంటంటే ఎక్కువ రసాయన ఎరువులను ఎక్కువగా వాడారు. ఈ విధంగా రసాయన ఎరువులు వాడటం వల్ల మరి ఎన్నో కష్టాలకు గురయ్యారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా మరి మార్గాలను వెతికారు. నేల యొక్క సంరక్షణ ప్రాముఖ్యత గురించి అదేవిధంగా ఈ యొక్క రైతులు అవగాహన చేసుకున్నారండి. చేసుకున్న తర్వాత వీళ్ళంతా ఏం చేశారంటే ఒక జట్టుగా ఏర్పడ్డారు. ఒక జట్టుగా ఏర్పడి వ్యవసాయ క్షేత్ర అధికారుల సహకారంతో ఎవరండి? వ్యవసాయ క్షేత్ర అధికారుల సహాయంతో ఈ యొక్క వర్మి కంపోస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారండి. వర్మి కంపోస్టు కేంద్రాలను వీరు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసము 10x1/2 మీటరు కొలతలతో ఈ యొక్క వర్మి కంపోస్ట్ బెడ్స్ను వీళ్ళు ఏర్పాటు చేస్తారు. ఎవరంటే వింజమూరు మండలంలోని బొమ్మరాజు చెరువులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆ ప్రాంతం చెందినటువంటి ఈ యొక్క రైతులు. ఈ విధంగా వీళ్ళు ఈ యొక్క వర్మి కంపోస్టు మరి బెడ్స్ను వీళ్ళు ఏర్పాటు చేస్తారు. మరి ఎండ తగలకుండా వర్షం తడవకుండా పైన కప్పు వేసారండి. ఈ యొక్క వర్మి కంపోస్ట్ అంటే తయారు చేసుకుని బెడ్స్ తయారు చేసుకుని ఈ యొక్క వర్మి కంపోస్ట్ బెడ్స్కి ఎండ తగలకుండా అదేవిధంగా వర్షం తగలకుండా ఈ యొక్క పైన కప్పు వేశారు. రైట్. మరి కొబ్బరి ఏంటంటే కొబ్బరి అదేవిధంగా అరటి చెరకు కొబ్బరి అదేవిధంగా అరటి చెరుకు ఆకులను కొబ్బరి అరటి చెరుకు ఆకులను అదేవిధంగా కొబ్బరి పీచు అదేవిధంగా ఎండిన మినుము మొక్కలను సేకరించారు. ఈ యొక్క వర్మి కంపోస్ట్ తయారు చేయడానికి ఏం చేశారంటే ఈ యొక్క రైతులు ఈ యొక్క కొబ్బరిని అదేవిధంగా అరటిని చెరకు ఆకులను అదేవిధంగా కొబ్బరి పీసును అదేవిధంగా ఎండిన మినుము మొక్కలను వీరు సేకరించారండి. సేకరించి వీటిని 3 లేదా 4 అంగుళాల పొరగా వేసి నీటితో తడిపారు. వీళ్ళు ఏం చేశారంటే కొబ్బరి అరటి చెరకు ఈ యొక్క ఆకులను మరి అదేవిధంగా కొబ్బరి పీసు ఎండినటువంటి మినుము మొక్కలను వీళ్ళు సేకరించి వీటిని 3 లేదా 4 అంగుళాల ఈ విధంగా ఈ నేల ఉంటే ఈ విధంగా బారుగా ఈ విధంగా 3 లేదా 4 అంగుళాల మరి పొరగా వేసేసి ఈ యొక్క పొర పైన నీటితో తడిపండి. ఈ విధంగా నీటితో తడిపి ఇంకేం చేశారంటే ఇళ్లలో లభించినటువంటి వ్యర్థాలు అదేవిధంగా గ్రామంలో ఎండిన పేడను సేకరించి ఇక బెడ్లో నింపారండి. ఏ విధంగా అంటే వీళ్ళు వర్మి కంపోస్ట్ను తయారు చేయడానికి ఏం చేశారంటే మరి 10x1/2 మీటరు కొలతలతో వర్మి కంపోస్ట్ బెడ్స్ తయారు చేశారు.
ఈ విధంగా బెడ్స్ తయారు చేసి ఈ యొక్క బెడ్స్‌ని పైన ఏం చేశారంటే ఎండ తగలకుండా, వర్షం తడవకుండా పైన కప్పు వేసి ఈ యొక్క బెడ్స్‌లో ఏం చేశారంటే కొబ్బరి, అదేవిధంగా అరటి, చెరకాకు, కొబ్బరి పీసు, ఎండిన మినుము మొక్కలు సేకరించి వీటిని ఏం చేశారంటే 3-4 అంగుళాల పొరగా వేశారండి. ఈ విధంగా పొరగా వేసి నీటితో తడిపారు. తడిపిన తర్వాత ఏం చేశారంటే మరి ఇళ్లలో లభించినటువంటి ఈ యొక్క వ్యర్థాలు అదేవిధంగా గ్రామాల్లో లభించినటువంటి ఈ యొక్క ఎండిన పేడను సేకరించి ఈ యొక్క బెడ్స్ పైన ఏ బెడ్ పైన ఈ విధంగా 3-4 అంగుళాల ఉన్నటువంటి ఈ బెడ్ ఉంది కదా! ఈ యొక్క బెడ్ పైన నింపారు. బెడ్ పైన నింపి బెడ్ లోపల పచ్చి పేడ గాని, లేదా గాజు, పాలిథిన్, రబ్బరు, ఇతర లోహపు ముక్కలు లేకుండా చేసండి. ఈ యొక్క బెడ్‌లో పచ్చి పేడ గాని, మరి అదేవిధంగా గాజు గాని, పాలిథిన్ గాని, రబ్బర్ గాని, ఇతర లోహపు ముక్కలుంటే వాటన్నిటిని లేకుండా వాటిని తీసేసి శుభ్రంగా వాటన్నిటిని లేకుండా చేశారు. మరి ఇలా బెడ్ చేసుకున్న 2 వారాల తర్వాత ఈ విధంగా బెడ్ చేసుకున్నటువంటి 2 వారాల తర్వాత వీటిని చదరపు మీటరుకు ఈ యొక్క బెడ్ చేసిన తర్వాత ఈ యొక్క 2 వారాలకి వీటిని ఈ యొక్క మొత్తం భాగం మొత్తాన్ని చదరపు మీటరుకు 1000 చొప్పున వానపాములను వదిలి ఒక ఈ యొక్క బెడ్ తయారు చేశారండి. మరి 2 వారాల తర్వాత ఇవన్నీ కూడా మరి బాగా కుళ్ళిపోయింది. ఈ యొక్క కుళ్ళిపోయిన వీటిలో చదరపు మీటరుకు 1000 వానపాముల చొప్పున, అంటే ఒక్క చదరపు మీటరుకు 1000 వానపాముల చొప్పున 1000 వానపాముల చొప్పున వదిలి దానిపైన గోనె సంచులతో కప్పారండి. దేంట్లో ఎప్పుడైతే ఇక్కడ కొబ్బరి ఆకులతో, అరటి ఆకులతో, మరి కొబ్బరి పీసు బెడ్ తయారు చేయండి. ఈ యొక్క బెడ్ అదేవిధంగా పేడ, అదేవిధంగా ఎండలో లభించిన ఈ యొక్క పదార్థాలు అండి ఆ యొక్క బెడ్ పైన ఒక చదరపు మీటరుకు 1000 వానపాములండి 1000 వానపాముల చొప్పున వదిలి దానిపైన గోనె సంచులతో కప్పారండి. కప్పి వీటిపై నీళ్లు చిలకరిస్తూ 30-40% తేమ ఉండేలా చేశారండి. ఈ యొక్క బెడ్ పైన నీళ్లు మరి ఆ యొక్క వానపాములు వదిలిన తర్వాత దానిపైన నీళ్లు చిలకరిస్తూ 30-40% తేమ ఉండేలా చేశారు. 60 రోజుల తర్వాత మొదటిసారి ఎరువును సేకరించారు. ఈ విధంగా వానపాములు వదిలిన తర్వాత 60 రోజుల తర్వాత ఆ యొక్క ఎరువును మరి వీరు సేకరించారు ఈ యొక్క రైతులు. ఏ రైతులు? వింజమూరు మండలంలోని బొమ్మరాజు చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రైతులండి. రైట్. రెండవసారి 40-45 రోజులకే ఎరువును సేకరించండి. అంటే ఈ విధంగా వానపాములు వెళ్ళాక ఈ యొక్క వానపాము చేసండి ఆ యొక్క మట్టిని మెత్తని గుల్లబడ్డట్టుగా చేస్తుంది, మెత్తగా అవుతుంది. అప్పుడు మెరుగు తయారవుతుంది. కాబట్టి ఆ ఎరువుని 60 రోజుల తర్వాత ఈ యొక్క 60 రోజుల తర్వాత మొదటిసారి వీళ్ళు ఎరువును సేకరించారు. రెండోసారి అయితే మరి 40-40 రోజులకే ఈ యొక్క ఎరువును సేకరించారు. ఈ విధంగా ఎరువును సేకరించి ఇలా ప్రతి సంవత్సరము 2 బెడ్డుల నుండి 6 సార్లు ఎరువులను పొందేవారండి. ఎన్నిసార్లు అండి? 6 సార్లు ఈ యొక్క ఎరువును పొంది 3 టన్నుల జీవ వ్యర్థాలతో 1 టన్ను వర్మి కంపోస్ట్ ఎరువును పొందారండి. 3 టన్నుల ఈ యొక్క తయారు చేసినటువంటి ఈ యొక్క జీవ వ్యర్థాలతో 1 టన్ను వర్మి కంపోస్ట్ను పొందారండి. ఈ జీవ ఎరువు వాడడం మొదలుపెట్టిన తర్వాత రసాయన ఎరువుల వాడకం, ఇతర క్రిమి సంహారక మందుల వాడకం తగ్గిపోయింది. పంట యొక్క నాణ్యత మరి పంట దిగుబడి అదేవిధంగా నాణ్యత పెరిగిందని ఈ యొక్క వింజమూరు బొమ్మరాజు చెరువు యొక్క రైతులైతే చెప్పడం జరిగింది. అందువల్ల ఈ యొక్క వర్మీ కంపోస్ట్ ఉత్తమని వీరు తెలియజేశారు. నెక్స్ట్ ఇదండి, ఈ విధంగా తయారు చేశారండి. ఇంకా నెక్స్ట్ పోతే ఇదంతా వర్మి కంపోస్ట్ చూడండి. ఈ విధంగా వానపాములు దానిలో వేసి చేశారు. ఇక నెక్స్ట్ పోతే పంచగవ్వ. ఏమండి? పంచగవ్వ. ఈ పంచగవ్వ అనేది కూడా సహజ ఎరువే. ఏంటంటే పంచగవ్వ కూడా ఆ యొక్క సహజ ఎరువే. ఇది ఎలా తయారు చేస్తారో ఒకసారి మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కూడా సహజ ఎరువే. పంచగవ్వలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి. అంటే ఈ యొక్క పంచగవ్వలో ఎక్కువగా ఆవు నుంచి ఉండే ఉత్పత్తులనే ఈ యొక్క పంచగవ్వలో ఉపయోగిస్తారు. ఏంటి సార్ అంటే అవి ఈ యొక్క పంచగవ్వలు ఉపయోగించేవి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, అదేవిధంగా ఆవు పేడ, మూత్రం, అదేవిధంగా
వీటిని ఉపయోగిస్తుంది. అంటే పంచగవ్వ కూడా ఒక సహజమైన ఎరువుగా చెప్పవచ్చు. ఈ పంచగవ్వలో మరి ఆవు పాలు, అదేవిధంగా పెరుగును, నెయ్యిను, అదేవిధంగా పేడ, ఈ యొక్క మూత్రాన్ని ఉపయోగిస్తుంది. మరి ఈ యొక్క ఎలా చేస్తారంటే ఈ యొక్క పంచగవ్వని ఆవు పేడను నెయ్యిలో కలుపుతారండి. ఏం చేస్తారండి? ఆవు పేడను ఈ యొక్క నెయ్యిలో కలిపి 4 రోజులు అలానే ఉంచాలి. ఈ యొక్క ఫస్ట్ ఏమో ఆవు పేడను తీసుకొని ఈ యొక్క ఆవు పేడను ఈ విధంగా నెయ్యిలో కలిపి దీన్ని ఎన్ని రోజులండి? సుమారు 4 రోజులు అలానే వదిలివేస్తారు. ఈ విధంగా వదిలివేసిన తర్వాత 5వ రోజు దీనికి ఏం చేస్తారంటే దీనికి ఈ యొక్క ఆవు పేడలో నెయ్యి కలిపారు. కలిపేసి ఆ విధంగా నిల్వ ఉంచారు. 4 రోజుల తర్వాత చూసేసి ఈ యొక్క 5వ రోజు ఏం చేశారంటే దీనికి మరి ఆవు మూత్రము, అదేవిధంగా పాలు, పెరుగు అనేది కలపాలండి. ఏంటిది? నెక్స్ట్ అంటే ఆవు మూత్రం, అదేవిధంగా పాలు, పెరుగు అనేవి ఈ యొక్క పదార్థానికి దీనికి ఈ యొక్క పేడను నీళ్ళు కలిపాం కండి ఆ పదార్థానికి కలపాలి. తర్వాత దీనికి ఏం చేయాలంటే కళ్ళు, కొబ్బరి ఏం చేయండి? కళ్ళు, కొబ్బరి, అదేవిధంగా నీరు, చెరకు రసం వంటివి కూడా కలపాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మరి దీనికి పంచగవ్వకి ఉపయోగపడే పదార్థాలు ఏంటివి? ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం. ఫస్ట్ ఏం చేయాలి? ఆవు పేడను నెయ్యిలో కలిపి 4 రోజులు అలానే ఉంచాలి. దీనికి 5వ రోజు దీనికి ఏం చేయాలంటే ఇక మూత్రం, పాలు, పెరుగు అనేది కలపాలి. తర్వాత కళ్ళు, కొబ్బరి, నీరు, చెరకు రసం వంటివి కూడా కలపాలి. కలిపిన తర్వాత దీనికి ఏంటంటే అరటి పండ్ల గుజ్జును కలిపి 10 రోజులు అలాగే ఉంచాలి. ఈ విధంగా కలిపిన తర్వాత చివరికి ఏంటంటే మనం అరటి పండు లేక గుజ్జును ఈ యొక్క మిశ్రమానికి కలిపేసి దాన్ని ఏం చేయాలంటే ఒక 10 రోజులు ఆ విధంగానే ఉంచండి. మరి 10 రోజులు ఆ విధంగా ఉంచిన తర్వాత దీనికి ఏంటంటే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీన్ని ఏంటంటే కలియబెట్టాలండి. అంటే బాగా కలపాలి. ప్రతిరోజు ఉదయం దీన్ని ఈ విధంగా కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం, అదేవిధంగా సాయంత్రం ఏం చేయాలంటే దీన్ని ప్రతిరోజు ఉదయం, అదేవిధంగా సాయంత్రం అనేది దీన్ని బాగా కలియబెట్టాలి. ఇలా చేస్తే పొలాల్లో స్ప్రేయర్లా చల్లడానికి వీలైన పంచగవ్వగా తయారవుతుంది. అంటే పల్చగా తయారవుతుంది. ఈ విధంగా బాగా కలియబెట్టడం ఏమంటే ఆ యొక్క మిశ్రమంతో కూడా పల్చగా తయారవుతుంది. దీన్ని పొలాల్లో స్ప్రే చేయడానికి ఉపయోగపడుతుంది. రైట్. 3% పంచగవ్వ పంట బాగా పెరగడానికి, అధిక దిగుబడి సాధించడానికి తోడ్పడుతుంది. 3% పంచగవ్వ అనేది 3% పంచగవ్వ పంట బాగా పెరగడానికి, అదేవిధంగా అధిక దిగుబడి సాధించడానికి తోడ్పడుతుంది. పంట బాగా పెరగడానికి, అదేవిధంగా అధిక దిగుబడి సాధించడానికి ఇది పంచగవ్వ అనేది ఉపయోగపడుతుంది. ఈ పంచగవ్వని కోళ్ళకు, అదేవిధంగా చేపలకు కూడా ఆహారంగా ఉపయోగిస్తారు. ఈ పంచగవ్వ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒకసారి టెట్లాడడం జరిగింది పంచగవ్వ గురించి. ఇక నష్టపోతే సేంద్రియ ఎరువులు. చూడండి ఈ విధంగా పంచగవ్వ ఉండేది. ఇది ఆవు పేడ, ఆవు పాలు, అదేవిధంగా ఆవు మూత్రం, ఆవు నెయ్యి, ఆవు పెరుగు వీటన్నిటితో మనం పంచగవ్వని తయారు చేస్తాం. ఈ యొక్క పంచగవ్వని పొలాలకి స్ప్రే చేయడం కాకుండా మరి కోళ్ళకు కూడా మరి కోళ్ళకు, అదేవిధంగా చేపలకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. ఇది పంచగవ్వ. నెక్స్ట్ సేంద్రియ ఎరువులు. నెక్స్ట్ ఏంటి సార్? సేంద్రియ ఎరువులు. రైట్. రసాయనిక ఎరువుల వాడకం వల్ల మనం 20 నుండి 30 సంవత్సరాల వరకే అధిక ఉత్పత్తిని సాధించగలమండి. రసాయనిక ఎరువులు వాడడం వల్ల మనం 20 నుండి 30 సంవత్సరాల వరకే అధిక ఉత్పత్తి సాధించగలం. ఆ తర్వాత నేల మొక్కలు మోడడం కూడా పనికి రాకుండా పోతుందండి. అంటే ఈ యొక్క రసాయనిక ఎరువులు వాడకం వల్ల పంట పడుతుంది, కానీ ఎంతవరకు అంటే 20 నుండి 30 సంవత్సరాల వరకు ఈ యొక్క ఉత్పత్తి సాధించగలం. తర్వాత ఈ యొక్క నేల అనేది మరి మొక్కలు మొలవడం కూడా ఈ యొక్క నేల అనేది పనికిరాదు. రైట్. ఈ రసాయనిక పదార్థాలు నేల యొక్క సారాన్ని నాశనం చేస్తాయండి. ఈ యొక్క రసాయన పదార్థాలు ఏంటంటే నేల యొక్క సారాన్ని నాశనం చేస్తాయి. మరి నేల ఆరోగ్యంగా ఉంటేనే ఎరువులు వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అంటే నేల ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎరువులు వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ మరి నేల ఆరోగ్యం లేనప్పుడు మరి ఎలాంటి ఎరువులు వాడటం వల్ల అది వృధానే అవుతుంది. అంటే ఎలాంటి ఎరువులు కూడా పనిచేయవు. కాబట్టి ఈ యొక్క నేల అనేది ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఎరువులు వాడాలి, లేకుంటే ఎరువులు వాడడం వృధా అవుతుంది. రైట్. ఇవి సేంద్రియ ఎరువుల గురించి.
మరి నేల దీర్ఘకాలికంగా అధిక దిగుబడినివ్వడం అనేది నేల దీర్ఘకాలికంగా అధిక దిగుబడినివ్వడం అనేది నేలలోని పోషకాలపైన అదేవిధంగా సరైన భౌతిక జీవ సంబంధ లక్షణాలపైన ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క నేల అనేది దీర్ఘకాలము అంటే ఎక్కువ కాలము మరి అధిక దిగుబడి ఇవ్వాలంటే అంటే కొన్ని నేలలు కొంతకాలమే అధిక దిగుబడి వస్తాయి. మరి కాలక్రమేణా ఈ యొక్క దిగుబడి అనేది తగ్గుతుంది. మరి ఈ యొక్క నేలలు అనేవి దీర్ఘకాలంగా అధిక దిగుబడినివ్వడం అనేది ఈ యొక్క నేలలోని పోషకాలపైన అదేవిధంగా మరి సరైన భౌతిక అదే రసాయనిక జీవ సంబంధమైన లక్షణాలపైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా నేల స్వభావాన్ని సారవంతాన్ని పెంచడానికి నేల స్వభావాన్ని సారవంతాన్ని పెంచడానికి గాను ఈ యొక్క సేంద్రియ సేద్యం అనేది వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క సేంద్రియ సేద్యం దేనికి సార్ అంటే నేల యొక్క నేల యొక్క స్వభావాన్ని పెంచడానికి నేల యొక్క స్వభావాన్ని అదేవిధంగా సారవంతాన్ని పెంచడానికి గాను ఈ యొక్క సేంద్రియ సేద్యం అనేది ఈ యొక్క వెలుగులోకి వచ్చింది. ఇది మన ప్రాచీన వ్యాస ఇది మన ప్రాచీన వ్యవసాయ విధానమే. ఇదేమో కొత్తదేం కాదండి. పూర్వకాలంలో ఇదే చేసేవారు. ఈ యొక్క సేంద్రియ సేంద్రియ సేద్యము చేసేటువంటి వాళ్ళు. ఇది ప్రాచీన మరి వ్యవసాయ విధానమే. ఈ రకమైన వ్యవసాయంలో రైతులు ఏం చేశారంటే సహజ ఎరువులను వాడడం మరియు సహజ శత్రువులతో కీటకాలను అదుపులో పెట్టే పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంలో ఏం చేస్తారు సార్ అంటే ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంలో ఈ యొక్క రైతులు ఏం చేస్తారంటే సహజ ఎరువులను ఉపయోగిస్తుంది. సహజ ఎరువులు ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంలో లేదా సేంద్రియ సేద్యంలో ఈ యొక్క రైతులు ఏం చేస్తారంటే సహజ ఎరువులను ఉపయోగిస్తారు. సహజ ఎరువులను ఉపయోగిస్తారు. సహజ ఎరువులను మరి అదేవిధంగా సహజ ఎరువులను వాడడం ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంలో సహజ ఎరువులను వాడడం అదేవిధంగా సహజ శత్రువులతో కీటకాలను అదుపులో పెట్టేటువంటి పద్ధతులను ఉపయోగిస్తారు. మరి పంట మార్పిడి అదేవిధంగా మిశ్రమ పంటలను పండించడం వంటి పద్ధతులు కూడా అవలంబిస్తారు ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంలో. ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం అనేది మరి పాత పద్ధతి అండి. దీంట్లో మరి ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంలో మరి ఏం చేస్తారంటే సహజమైనటువంటి ఎరువులను ఉపయోగిస్తారు. అదేవిధంగా రైతులు ఈ యొక్క సహజ శత్రువులతో కీటకాలను అదుపులో పెట్టే పద్ధతులు ఉపయోగిస్తారు. అదేవిధంగా పంట మార్పిడి అదేవిధంగా మిశ్రమ పంటలు పండించినటువంటి పద్ధతులు కూడా అవలంబిస్తారు ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంలో లేదా సేంద్రియ సేద్యంలో. సేంద్రియ సేద్యంలో అధిక దిగుబడి సాధించడం కోసం సేంద్రియ సేద్యంలో ఈ యొక్క రైతులు అధిక దిగుబడి సాధించడం కోసం ఏం చేస్తారంటే రైతులు రసాయనిక ఎరువులకు బదులుగా ఏం చేస్తారంటే సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తారు. ఈ యొక్క సేంద్రియ సేద్యంలో రైతులు ఏం చేస్తారంటే అధిక దిగుబడిని సాధించడం కోసం ఎక్కువ పంట యొక్క ఉత్పత్తిని పెంచడం కోసం ఈ యొక్క రైతులు ఏంటంటే ఈ యొక్క రసాయనిక ఎరువులు వాడరండి. ఈ యొక్క రసాయనిక ఎరువులు బదులు ఏం చేస్తారంటే ఈ యొక్క సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తారు. మరి వాతావరణం నుండి పోషకాలు నేలకు తద్వారా మొక్కకు అందించడానికి ఉపయోగపడే కొన్ని రకాలైన సూక్ష్మజీవులు ఉన్నాయి. వీటిని జీవ ఎరువులు లేక మైక్రోబియల్ కల్చర్ అంటాం. ఈ యొక్క సేంద్రియ వ్యవసాయంలో లేదా సేంద్రియ సేద్యంలో మరి వాతావరణం నుండి ఈ యొక్క పోషకాలను నేలకు తద్వారా మొక్కలకు అందించడానికి కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయండి. అంటే వాతావరణం నుండి ఈ యొక్క కొన్ని పోషకాలు మరి నేలకు అదేవిధంగా తద్వారా మొక్కలకు అందించడానికి ఉపయోగపడడానికి కొన్ని రకాలైనటువంటి కొన్ని సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, సూక్ష్మజీవులు ఉన్నాయి. ఈ యొక్క సూక్ష్మజీవులు మనం ఏమంటామంటే జీవ ఎరువులు అంటాము లేదా వీటినే మైక్రోబియల్ కల్చర్ అంటాం. ఈ యొక్క జీవ ఎరువు లేదా మైక్రోబియల్ కల్చర్ ద్వారా ఈ యొక్క రైతులు సేంద్రియ వ్యవసాయం చేసి అధిక దిగుబడిని సాధించడం అనేది జరుగుతుంది. రైట్. సాధారణంగా ఈ యొక్క జీవ ఎరువులు అనేవి 2 రకాలండి. 2 రకాలు. ఈ యొక్క జీవ ఎరువులు లేదా మైక్రోబియల్ కల్చర్ అనేవి సాధారణంగా ఈ యొక్క జీవ ఎరువులని 2 రకాలు. అవి ఒకటి నత్రజని స్థాపన చేసేవి, రెండవది భాస్వరాన్ని నేలలోకి కరిగించాలి. భాస్వరం లేదా ఫాస్ఫరస్ని
నేలలోకి కరిగింపజేసేవి. ఈ యొక్క జీవఎరువులని 2 రకాలు. ఒకటి నత్రజని స్థాపన చేసేవి. 2 భాస్వరం లేదా ఈ యొక్క ఫాస్ఫరస్‌ను నేలలోకి కరిగింప చేసేవి. ఈ విధంగా 2 రకాల ఎరువులు మనము చూడవచ్చు. మరి ఈ యొక్క జీవ ఎరువులు అనేవి ఈ యొక్క జీవ ఎరువులు అనేవి నేల స్వభావాన్ని మెరుగుపరచడమే కాకుండా నేల యొక్క స్వభావాన్ని మెరుగుపరచడమే కాకుండా ఇవండి జీవ ఎరువులు. ఈ యొక్క జీవ ఎరువులు అనేవి నేల స్వభావాన్ని మెరుగుపరచడమే కాకుండా అధిక దిగుబడినిస్తాయండి. అధిక దిగుబడినిస్తాయి. మరి సేంద్రియ కార్బనిక్ ఎరువుల వలె వీటిలో పోషకాలు మొక్కలు నేరుగా తీసుకునేలా ఉండవండి. ఏం చేస్తాయంటే ఇవి వాతావరణం నుండి నేల నుండి పోషకాలు సంశ్లేషణ చేస్తాయి. ఈ యొక్క జీవ ఎరువులు ఈ యొక్క సూక్ష్మ పోషకాలు వీటిని మనం జీవ ఎరువులు అంటాము. ఇవి జీవ ఎరువులు అంటే ఈ యొక్క వాతావరణం నుండి పోషకాలకు అదేవిధంగా నేలకు అందించేటువంటి నేలకు అదేవిధంగా తద్వారా మొక్కలకు అందించడానికి కొన్ని ఉపయోగపడేటువంటి కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మ మనము జీవ ఎరువులు అనమండి, లేదా దీన్ని మైక్రోబిల్ కల్చర్ అంటాము. ఈ యొక్క జీవ ఎరువులు అనేవి మరి ఈ యొక్క సేంద్రియ ఎరువులు కాకుండా అంటే రసాయనిక ఎరువులలో కాకుండా మరి ఇవి వాతావరణం నుండి మరి ఈ యొక్క సేంద్రియ ఎరువులు డైరెక్ట్గా మరి మొక్కలు తీసుకుంటాయి. ఈ యొక్క సేంద్రియ లేదా రసాయనిక ఎరువులు సేంద్రియ లేదా రసాయనిక ఎరువులు డైరెక్ట్గా మొక్కలు తీసుకుంటాయి. కానీ ఈ యొక్క జీవ ఎరువులు అలా కాదండి. ఇవి ఏం చేస్తాయంటే ఇవి వాతావరణం నుండి మరి నేల నుండి పోషకాలను సంశ్లేషణ చేస్తాయి. ఈ యొక్క జీవ ఎరువులు వాతావరణం నుండి అదేవిధంగా మరి నేల నుండి పోషకాలను సంశ్లేషణం చేస్తాయి. అందుకనే ఈ యొక్క జీవ ఎరువులను రైతు పర్యావరణ మిత్ర ఎరువులు అంటాము. అందుకనే ఈ యొక్క జీవ ఎరువులు ఏమంటే రైతు పర్యావరణ మిత్ర ఎరువులు అంటాము. రైతు పర్యావరణ మిత్ర ఎరువులు అంటాము. వీటిని ఈ యొక్క జీవ ఎరువులు అంటే ఈ యొక్క జీవ ఎరువులు ఏంటంటే డైరెక్ట్గా పోషకాలను మరి తీసుకోవండి. ఇవి ఏం చేస్తాయంటే వాతావరణం నుండి అదేవిధంగా నేల నుండి ఈ యొక్క పోషకాలు సంశ్లేషణ చేస్తాయి. కాబట్టి వీటిని ఈ యొక్క జీవ ఎరువులను మనం అంటే రైతు పర్యావరణ మిత్ర ఎరువులు రైతు పర్యావరణ మిత్ర ఎరువులు అంటాము ఈ యొక్క జీవ ఎరువులను. ఇవి జీవ ఎరువులండి. ఏంటివి? జీవ ఎరువులు. రెండవది రసాయనిక ఎరువులు. రైట్. మనం సాధారణంగా యూరియా, ఎన్పికే, సూపర్ ఫాస్ఫేట్ అని మనం పేర్లు అంటుండగా వింటామండి. రైతు ఏంటంటే మరి ఈరోజు మనం వరిలో పంటకి యూరియా కొట్టాలి, లేకపోతే సూపర్ ఫాస్ఫేట్ కొట్టాలని అంటుంటారు. మనం కూడా మరి యూరియా, ఎన్పికే అదేవిధంగా ఈ యొక్క సూపర్ ఫాస్ఫేట్ వంటి ఈ యొక్క పేర్లను మనం వింటూ ఉంటాం. ఈ యొక్క యూరియా, ఎన్పికే, ఈ యొక్క సూపర్ ఫాస్ఫేట్ ఏంటి సార్ ఇవనంటే ఇవన్నీ కూడా రసాయనిక ఎరువులు అంటాము, లేదా రసాయనిక పోషకాలు అంటాము. ఈ యొక్క రసాయనిక ఎరువులు, ఈ యొక్క రసాయన పోషకాలు అనేవి వీటిని ఫ్యాక్టరీలలో కృత్రిమంగా తెలుసండి. వీటి యొక్క రసాయనిక ఎరువులు లేదా రసాయన పోషకాలు అంటే ఫ్యాక్టరీలో కృత్రిమంగా తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి మొక్కలు నేల నుండి చాలా పోషక పదార్థాలు అయితే గ్రహిస్తాయండి. అది మనకు తెలుసు. మొక్కలు ఏం చేస్తాయంటే నేల నుండి చాలా రకాల పోషక పదార్థాలు గ్రహిస్తాయి. మరి మొక్కలు నేల నుండి పోషక పదార్థాలు శోషించుకుంటూ ఉంటే నేలలోని పోషక పదార్థాలు క్రమంగా తగ్గిపోతుంటాయి. మరి మొక్కలు అనేవి నేల నుండి వేర్ల ద్వారా పోషకాలు గ్రహిస్తూ ఉంటే ఏమవుతుంది? దాని ఫలితంగా నేల నుండి ఆ యొక్క పోషకాలను కూడా క్రమంగా మరి తగ్గిపోతుంటాయి. మరి అదేవిధంగా రసాయనిక ఎరువులు వాడటం కూడా నేలలో మరి ఈ యొక్క ఎరువులను తిరిగి పునరుద్ధరింపబడతాయి. మరి ఈ యొక్క మొక్కలు అనేవి వేళ్ళ ద్వారా పోషకాలు శోషించుకున్నప్పుడు మరి ఈ యొక్క నేల నుండి ఈ యొక్క పోషకాలు అనేవి క్రమంగా తగ్గిపోతుంటాయి. మరి తగ్గిపోవడం వల్ల ఏమవుతుంటే మన నేలలో అవి పునరుద్ధరింపబడతాయి. ఎలా అంటే కొన్ని రకాల మరి మందులు వాడటం వల్ల, అదేవిధంగా మరి కొన్ని రకాల మొక్కలు జీవ పదార్థాలు కుళ్ళిపోవడం వల్ల ఆ యొక్క పోషకాల క్రమంగా నేలకు అందడం అనేది జరుగుతుంది, మనం తెలుసుకున్నామండి. అదేవిధంగా ఎరువులు వాడటం కూడా
ఈ యొక్క నేలలో ఈ యొక్క పోషకాలు అనేవి తిరిగి పునరుద్ధరించబడతాయి. ఈ యొక్క నేలలో తిరిగి పోషకాలు పునరుద్ధరించబడతాయి. వివిధ రసాయన ఎరువుల్లో వివిధ రసాయన ఎరువుల్లో పోషకాల పరిమాణం అనేది వేరువేరుగా ఉంటుందండి. వివిధ రకాల లేదా వివిధ రసాయన ఎరువుల్లో ఈ యొక్క పోషకాల పరిమాణం అనేది వేరువేరుగా ఉంటుందండి. అంటే ఒక దాంట్లో ఒక రకంగా, ఒక దాంట్లో ఒక రకంగా వేరువేరుగా ఉంటుంది. అందుకే రైతులు ఎరువులను చల్లడానికి ముందుగానే నేలలో ఏ ఏ పోషకాలు ఎంత పరిమాణం ఉన్నాయో తెలుసుకోవాలంటుంది. అంటే అందుకనే వీళ్ళు రైతులు భూసార పరీక్ష చేస్తండి. మరి వివిధ రసాయన ఎరువుల్లో మరి ఈ యొక్క పోషకాలు అనేవి ఒక్కొక్క రసాయన ఎరువులో ఒక రకంగా, ఒక్కొక్క రసాయన ఎరువుల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రైతులు ఈ యొక్క ఎరువులు చల్లడానికి ముందుగానే ఈ యొక్క నేలలో ఏ ఏ పోషకాలు అనేవి ఎంత పరిమాణం ఉన్నాయో ముందుగానే తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉన్నది. నెక్స్ట్ మనం ఇక్కడ జీవ ఎరువులు చూసామండి. ఆ యొక్క జీవ ఎరువులు మరి ఏంటో చూద్దాం ఒకసారి. నత్రజనిని స్థాపించే ఏంటంటే మరి రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పైరిలం అటువంటి ఈ 3 రకాల మరి జీవులు అనేవి అదే ఏమిటివి రైజోబియం, అజిటోబాక్టర్, ఎజోస్పైరిలం వంటి ఇవి ఏం చేస్తాయంటే నత్రజనిని స్థాపిస్తాయండి. అదేవిధంగా ఫాస్ఫరస్ను కలిగించేటయే బ్యాసిల్లస్ అదేవిధంగా సూడోమోనస్ అటువంటి ఈ జీవులు అనేవి ఫాస్ఫరస్ను మరి కరిగించేవి. అదేవిధంగా శైవలాలు లేదా ఆల్గే అనేవి నత్రజని స్థాపించే కొన్ని ఉన్నాయండి. ఈ యొక్క శైవలాలు అనేవి అవి ఏంటంటే నీలి ఆకుపచ్చ శైవలాలు అంటాం. వీటిని మనం బ్లూ గ్రీన్ ఆల్గే అంటాము. ఉదాహరణ నాస్టాక్, అదేవిధంగా అనాబినా, అసిలటోరియా అంటే నాస్టాక్, అనాబినా, అదేవిధంగా అసిలటోరియా అంటే వీటిని మనం నీలి ఆకుపచ్చ శైవలాలుగా మార్చవచ్చు. ఈ యొక్క నీలి ఆకు శైవలాలు అనేవి ఏం చేస్తాయంటే నత్రజనిని ఈ యొక్క నేలలో స్థాపిస్తాయి. ఇక నెక్స్ట్ పోతే శిలీంధ్రాలు అండి. నెక్స్ట్ అంటే శిలీంధ్రాలు ఫాస్ఫరస్ను ప్రేరేపించేవి ఏ శిలీంధ్రం అంటే మైకోరైజా అంటే శిలీంధ్రం అండి. ఫాస్ఫరస్ను ప్రేరేపించేవి మైకోరైజా శిలీంధ్రము. అదేవిధంగా ఫాస్ఫరస్ను కరిగించేవి పెన్సిలియం శిలీంధ్రాలు. ఇవన్నీ కూడా జీవ ఎరువుల పట్టిక మనము చెప్పవచ్చు. రైట్. అయితే మనము ఈ యొక్క రాసాయనిక ఎరువులు మరి నేలలోకి పునరుద్ధరించబడతాయి. మరి రాసాయనిక ఎరువుల్లో వివిధ రకాల పోషకాల శాతం ఎంత ఉందో మనం తెలుసుకుందండి. ఉదాహరణ 50 కిలోల బస్తాలో యూరియా అనేది 46% ఉంటుంది. మరి ఫాస్ఫరస్ అదేవిధంగా పొటాషియం ఈ 2 ఉండవండి. అదేవిధంగా సూపర్ ఫాస్ఫేట్లో ఓన్లీ ఫాస్ఫరస్ 8 to 9 ఉంటుంది. అమ్మోనియా సల్ఫేట్లో నైట్రేట్ ఉంటుంది. పొటాషియం నైట్రేట్లో మరి నత్రజని అదేవిధంగా పొటాషియం ఉంటుంది జరుగుతుంది. అంటే ఈ విధంగా వేరు రసాయనిక ఎరువుల్లో వేరు పోషకాలు ఉండడం అనేది జరుగుతుందండి. కాబట్టి రైతులు నేల యొక్క స్వభావాన్ని మరి అనుసరించి ఈ యొక్క ఎరువులను వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ పోతే మనం జీవ ఎరువులను కానీ కంపోస్ట్ ఎరువులు కానీ వాడేటప్పుడు అందులో ఏ పోషకాలు ఎంత పరిమాణంలో ఉన్నాయో తెలుసుకునే దానికంటే మొక్కకు ఎంత పరిమాణంలో ఏ పోషకాలు అందుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు నేలలో ఏ పోషకాలు ఎంత పరిమాణం ఉన్నాయో ముఖ్యం కాదు, కానీ మొక్కకు ఎంత పరిమాణంలో ఈ యొక్క పోషకాలు అందుతున్నాయని మనం తెలుసుకోవడం అనేది ముఖ్యం. అంతేకాకుండా ఎరువులను ఏ కాలంలో అందిస్తే ఈ యొక్క పూర్తి పోషకాలను వినియోగించుకుంటాయో తెలుసుకోవడం కూడా ముఖ్యం అండి. ఈ యొక్క ఎరువులను ఏ కాలం అందిస్తే ఈ యొక్క ఎరువులను పూర్తిగా ఆ యొక్క మొక్కలు వినియోగించుకుంటాయో తెలుసుకోవడం కూడా మరి చాలా అవసరం. అంతేకాకుండా నేలలోకి ఎరువులను అందించే అనువైన మార్గాన్ని కూడా పరిశీలించాలి. ఏం చేయండి, ఈ యొక్క నేలలోకి ఎరువులను అందించే
అనువైన మార్గాన్ని నేలకు ఏ విధంగా మరి సులభంగా ఆ యొక్క ఎరువులను అందించవచ్చు అంటే ఈ యొక్క మార్గాన్ని మనం పరిశీలించాలి. ఉదాహరణకు ఎరువులను మరి నేలపైన చల్లడమా లేక పొలంలోని నీటిలో వేసి కరిగించడమా అనే విషయాన్ని మనం చూసుకోవాలి. లేక నేల లోపల ఉంచడం అనేది కూడా మనం పరిశీలించి ఈ యొక్క ఎరువులను వేయాలి. మరి ఈ యొక్క ఎరువులను ఎట్లా పడితే అలా వేయకూడదు. మరి ఈ యొక్క ఎరువులను మరి చల్లే ఎరువులా లేకపోతే పొలంలోని నీటిలో వేసి కరిగించడమా లేదా నేల యొక్క లోపల ఉంచడమా అనేది ఈ యొక్క ఎరువులను మనం గమనించి ఆ యొక్క ఎరువులను మనము ఆ యొక్క పంటకు వేయవలసిన వేయవలసిన అవసరత ఉంది. రైట్. ఇది ఎరువులను అధిక దిగుబడిని సాధించడానికి మీ యొక్క రసాయనిక ఎరువులను వాడేటువంటి విధానం. ఇక నెక్స్ట్ పోతే ఎరువుల మోతాదు ప్రభావము. రైట్. ఎరువుల వాడకం తర్వాత అన్ని రకాల పంటలు ఒకేలా పెరగవలసిన అవసరం లేదండి. మరి ఎరువులు వాడాము, మరి అన్ని రకాల పంటలనేవి ఒకేలా పెరగవలసిన అవసరం లేదు. పంట రకంపై పోషకాల ఫలితం ఆధారపడుతుంది. అంటే పంట యొక్క రకం అది ఏ రకమైన పంటో అని చూసుకొని అంటే ఆ పంట యొక్క రకాన్ని బట్టి ఈ యొక్క పోషకాలు మరి పనితనం అది మనకి కనబడుతుంది. కాబట్టి ఎరువులు వాడిన తర్వాత అన్ని రకాల పంటలనేవి ఒకే రకం పెరగవు. ఎందుకు పెరగవు అంటే ఈ యొక్క పంట రకంపై అది ఏ రకం పంటో మరి ఆ రకంగా ఈ యొక్క పోషకాలు అనేవి పనిచేస్తాయండి. ఇక నెక్స్ట్ పోతే సాధారణంగా రైతులు తమ పొలాల్లో అధిక దిగుబడిని సాధించడానికి తమ యొక్క పొలాల్లో ఈ యొక్క అధిక దిగుబడిని సాధించడానికి మరి ఈ యొక్క రసాయనిక ఎరువులను ఉపయోగిస్తారు. ఈ యొక్క రైతులు ఏం చేశారంటే రైతులు సాధారణంగా ఈ యొక్క రైతులు తమ పొలాల్లో అధిక దిగుబడిని సాధించడానికి రసాయనిక ఎరువులను ఉపయోగిస్తారు. అక్కడ ఎంత ఎరువు వేయాలన్నదో ఎక్కడ ఎంత ఎరువు వేయాలన్నదో అంటే ఈ యొక్క అసలైన ప్రశ్న అండి. మరి రసాయనిక ఎరువులు అయినప్పుడు మరి ఏ ప్రాంతంలో ఎక్కువ ఎరువు వేయాలి, మరి ఎక్కడ ఎరువులు వేస్తే మరి పంట అంటే ఎక్కువ పంట పండుతుంది, ఎక్కువ పంట పండుతుంది లేదా ఎక్కువ పంట దిగుబడి వస్తుందని ఈ యొక్క రైతులు అపోహపడుతుంటారు. కానీ ఇది నిజం కాదండి. అంటే పంటకి మనం ఈ యొక్క రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఏమవుతుందంటే మరి నేల అనేది ఆ యొక్క పంటలు అనేవి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. కానీ అధికంగా ఇవి వాడితే ఏమవుతుందంటే ఈ యొక్క నేల సారం అనేది తగ్గిపోతుంది ఈ యొక్క రసాయనిక ఎరువుల వాడకం వల్ల. నెక్స్ట్ ఇది రసాయనిక ఎరువులు. రైట్. ఇక్కడ మనం అధిక పరిమాణంలో నత్రజని ఎరువులను వాడుతూ పోతే మనం అధిక పరిమాణంలో ఈ యొక్క నత్రజనిని వాడుతూ పోతే అధిక దిగుబడి అలాగే వస్తూ ఉంటుందా? ఉండదు. అంటే అధిక దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాడాలి. ఇది పంట యొక్క అధిక దిగుబడి వాడేటువంటి ఈ యొక్క సేంద్రియ ఎరువులు భూసార పరీక్ష పంట దిగుబడి సాధించాలంటే మనం ఈ వీడియోలో భూసార పరీక్ష చేయడం వల్ల మనం పంట యొక్క దిగుబడి పెంచవచ్చు. అదేవిధంగా వర్మి కంపోస్ట్ ద్వారా అదేవిధంగా మరి పంచగవ్వ ఉపయోగించి కూడా మనం పంట యొక్క దిగుబడిని పెంచవచ్చు. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం ద్వారా మనం చేయొచ్చు. ఈ యొక్క రసాయనిక ఎరువుల ద్వారా కూడా మనం చేయొచ్చు. కానీ ఈ యొక్క రసాయన ఎరువులను మరి ఎట్లా పడితే అలా వాడకూడదు. ఇక నెక్స్ట్ వీడియోలో పంటల యొక్క సంరక్షణ అదేవిధంగా కలుపు మొక్కలు కీటకాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు అదేవిధంగా మరి సహజ కీటక నాశనం అటువంటి కొంచెం టాపిక్ ఉంది. ఆ టాపిక్ను మనం నెక్స్ట్ వీడియో చూద్దామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.